ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దెన్ షీ వెంట్ హర్ వే అండ్ ఏట్ సంథింగ్ అండ్ హర్ ఫేస్ వాజ్ నో లాంగర్ డౌన్కాస్ట్. 1 శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 18. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సమస్యలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ఎవరైనా బాధతోనే ఉంటారు, కృంగిపోయిన స్థితిలోనే ఉంటారు. అయితే ఆ బాధాకరమైన పరిస్థితుల్లో దేవుని పైన విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు, ఒక నిశ్చయత వచ్చినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తులు ఆనందమయముగా జీవిస్తారు. ఆ సమస్య నుండి విడిపింపబడక ముందే, ఆ బలహీనత నుండి విడుదల కలగక ముందే, బాధలో తొలగిపోకముందే సంతోషముతో జీవించగలరు. ఇది ఎలా సాధ్యము అంటే దేవుని పైన విశ్వాసము కలిగి ఉండడం వలన సాధ్యము. ఈ రోజున లేఖన భాగమును చూస్తే ఒక స్త్రీని గురించి చెప్పబడినటువంటి మాటలు. ఎవరు ఆ స్త్రీ అంటే సమూయేలు తల్లి అయినటువంటి హన్నా. హన్నా జీవితంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు నుండి ఆనందంగా జీవించింది. ఏంటి ఆ రోజు అంటే, ఆమె అనుకున్న కార్యము నెరవేరబోతుంది అనే నిశ్చయతను ఆమె పొందుకుంది. అది ఇంకా జరగలేదు, అయినా ఆ మాట విన్న దగ్గర నుండే దుఃఖము పోయి సంతోషము వచ్చింది. ఈ రోజున నీవు దేని గురించి చింతిస్తున్నావో, ఏ బలహీనతను బట్టి బాధపడుతున్నావో, ఏ అవమానము నిన్ను బహుగా కృంగదీస్తుందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, గాని ఈ రోజు దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఆ సమస్యల నుండి ఇక నిన్ను విడిపించబోతున్నానని, రక్షింపబోతున్నానని, వాటిని గురించి నీవిక బాధపడవలసిన అవసరము లేదని, ఈ రోజునే దానిని నువ్వు పొందుకున్నావని నమ్మి సంతోషముతో జీవించు. హన్నాకు పిల్లలు లేరు. దాన్ని బట్టి హన్నా బాధపడుతూ ఉండేది. కానీ తన భర్త అయిన ఎల్కానా ఆ లోటు తెలియకుండా ఆమెను చూసుకుంటూనే ఉన్నాడు. ఆమె కూడా పెద్దగా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. కానీ ఎల్కానా మరో భార్య అయినటువంటి పెనిన్నా హన్నాను రోజు ఇబ్బంది పెట్టేది. నీవు గొడ్రాలువు అని నిందించేది. నీవెందుకు జీవిస్తున్నావు అన్నట్లు ఆమె మాట్లాడేది. హన్నాకు పిల్లలు లేరు అనే బాధ కంటే ఈమె తిడుతుంది అనే వేదనే ఎక్కువైపోయింది. రోజు కృంగిపోతుంది. రోజు ఆహారం కూడా తీసుకోకుండా మదన పడుతుంది. ఈ రోజున పరిస్థితులు ఇలానే ఉన్నాయి. మనకు లేదని మనం ఎప్పుడూ బాధపడం, గాని ఇతరులు నీకు అది లేదు నాకు ఉంది కదా అని అన్నప్పుడే అస్సలు బాధ స్టార్ట్ అవుతుంది కదండి. మనకు ఉన్న దాంట్లో ప్రశాంతంగానే ఆనందంగానే మనం జీవిస్తుంటాం. అప్పుడు ఎవరైనా వచ్చి నీవు ఏ జాబ్ చేస్తున్నావు, నీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, నీవు ఉండేది ఈ ఇంట్లోనేనా, నీవు కట్టుకునేది ఈ బట్టలా, నీవు నడిపేది ఈ యొక్క వాహనమా అనేసరికి మనం కలవరపడిపోతుంటాం. వాళ్ళ గొప్పలు మనకు తిప్పలవుతుంటాయి. హన్నా కూడా బాధపడింది. ఆమెకు సంతానము లేదని కాదు, పెనిన్నా దూషిస్తుందని. దానికోసం దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడుతుంది. నాకు సంతానం ఇస్తే నీకే ఇస్తాను అని. ఈ విషయం చూసినటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆమె అనుకున్న కార్యము జరుగుతుంది అని దీవించాడు. ఆ రోజు నుండి ఆమె ఆనందంగా ఉంది. ఇంకా గర్భం కాలేదు, ఇంకా సంతానం కలగలేదు, సమూయేలును చూడలేదు. అయినా ఆమె ఆ దీవెనను బట్టి నమ్మి విశ్వసించి జీవించడం మొదలుపెట్టింది. పెనిన్నా ఎన్ని మాటలు అంటున్నా పట్టించుకోలేదు, సంతోషంగా ఉంది. ఎందుకంటే మనుషుల మాట కంటే దేవుని యొక్క మాటకు హన్నా విలువనిచ్చింది. దైవజనుణ్ణి దీవెనను పట్టించుకుంది. అంతేగాని గర్భవతిని అయిన తర్వాతే నమ్ముతా అని అనలేదు. ఆ రోజు నుండే సంతోషంగా ఉంటా అని అనలేదు. ఎప్పుడైతే దేవుని పైన విశ్వాసం ఉంచిందో ఆ రోజు నుండి తన దుఃఖము, బాధ, సమస్య అంతా కూడా ఎగిరిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
నీవు బాధల్లో ఉన్నప్పుడు నీవు దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే నీలో కృంగుదల ఉండదు. ఇతరుల దూషణ మాటలు నిన్ను తాకలేవు. నీవు సంతోషంగా సమాధానంగా జీవించగలవు. కాబట్టి నీవు దేవుని మాటలు నమ్మాలి. ఆయన వాక్యమును మనసులో ఉంచుకోవాలి. అప్పుడే నీవు సంతోషంగా ప్రశాంతంగా జీవించగలవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి వచ్చినటువంటి అయా బాధను బట్టి కృంగిపోతున్నారో, అయ్యా మరి తండ్రి అవమానింపబడుతున్నారో, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి తండ్రి, ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే మీ సన్నిధిలో సంతోషించగలిగిందో, అయా మరి తండ్రి కార్యము జరగకుండానే మిమ్మల్ని స్తుతిస్తూ మీలో ఆనందించిందో, అదే విధంగా మమ్మల్ని కూడా మీరు నిలవబెట్టండి ప్రభా. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు, హన్నా సమస్యను తీర్చిన దేవుడు, మా సమస్యను కూడా మీరు తీరుస్తారని అయా నమ్మకంతో విశ్వాసముతో మేము జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పట్టించుకోకుండా ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టి విడుదల పొందుకున్నామన్నటువంటి నిశ్చయితను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మరి వాక్యమును విని ధైర్యపరచబడ్డారో, ఆదరించబడ్డారో ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. అయా వారికి ఉన్న సమస్యను చూడకుండా ప్రభా ఆ సమస్యను గద్దించగల మీ వైపు చూసేటువంటి మనసును వారికి దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి. అరికాల నుంచి నన్నెత్తి వరకు ప్రభా మీ యొక్క రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. అయా మీరే తండ్రి బిడ్డలకు ఆ యొక్క రోగము నుండి, ఆ వ్యాధి నుండి, ఆ బలహీనత నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. అయా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో వారికి తండ్రి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు ప్రభా మీరు న్యాయము తీర్చండి. వారి పక్షముగా ఉండి అయా వారికి తండ్రి మీరు న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా వారికి తండ్రి ఎటువంటి నష్టము జరగకుండా ప్రభా మీ యొక్క కృప వారి పైన ఉంచమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడు. అయా మరి తండ్రి నీ బిడ్డలు పడుతున్న వేదన, కష్టము, కన్నీరు అంతటిని తుడిచివేసి అయా మీలో ఆనందించి మిమ్మల్ని బట్టి సంతోషించేటువంటి మనస్సును వారికి దయచేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. ఏ పాపము, ఏ శాపము వారిని ఏలకుండా ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తములో బిడ్డలను తండ్రి ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ మా భారతదేశంలో సమృద్ధిగా దీవించండి. ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ప్రభ అందరూ సమాధానముతో, సంతోషముతో జీవించున్నట్లుగా కృప చూపించండి నా ప్రభ. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. అధికారులందరూ కూడా ప్రభ మీ యొక్క అయా మరి చిత్తానికి లోబడే మనస్సును వారికి దయచేయండి నా తండ్రి. వారి కుటుంబాలను దీవించండి అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న కష్టము, వారు పడుతున్న వేదన అంతటిని అయా వారి నుంచి తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి
సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. ప్రతి విశ్వాసిని అయా మీరు బలపరచండి. విశ్వాసముతో ముందుకు నడిచేటువంటి ఆ యొక్క కృపను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇంకా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు మరి ప్రభా ఈ రోజున అయ్యా మీ సన్నిధిలో గోజాడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని, శాంతి సమాధానాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.